శ్రీ సచిదానంద సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజుకి జై. ముందుగా సాయి భక్తులందరికీ నమస్కారం అండి. వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరిపైన ఆ సాయినాథుని ఆశీస్సులు ఉండాలని, బాబా గారి భక్తులందరూ ఎప్పుడూ కూడా ఆనందంగా సంతోషంగా వారి జీవితాన్ని గడపాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో స్టార్ట్ చేస్తున్నాను ఫ్రెండ్స్. ఈరోజు సందేశంలో బాబా గారు అయితే ఈ విధంగా చెప్తూ ఉన్నారండి. తల్లి, నువ్వు కోరింది నా పిడికిలిలోనే దాచి ఉంచానమ్మా. అదేంటో తెలుసుకోవాలంటే వెంటనే నీ బాబా వాక్కు విను తల్లి అని బాబాగారు అంటూ ఉన్నారండి. తన బిడ్డలు కోరిన ఒక కోరికను తన పిడికిలిలోనే దాచి ఉంచానని, ఈ సందేశం వినేలోగా ఆ శుభవార్త ఏమిటో బాబాగారు తన బిడ్డలకి చెప్తానని కూడా చెప్తూ ఉన్నారండి. అయితే బాబాగారు తన బిడ్డలకి ఏ విధమైనటువంటి శుభవార్తను చేర్చబోతున్నారో, ఎటువంటి కోరికనైతే నెరవేర్చబోతున్నారో సాక్షాత్తు ఆ తండ్రి మాటల్లోనే విని తెలుసుకుందాం. బాబాగారు ఏది చెప్పినా, ఏం చెప్పినా, ఎప్పుడు చెప్పినా సరే దానికి ఒక అర్థం, పరమార్థం ఉంటుంది. ఎందుకంటే మరి కొద్ది రోజులలో జరగబోయేటువంటి కొన్ని సంఘటనలను దృష్టిలో పెట్టుకొని దాని గురించి హెచ్చరించడమో, జాగ్రత్తలు చెప్పడమో బాబాగారు తన బిడ్డలకు చేస్తూ ఉంటారు. ఇది సర్వసాధారణం అండి. ప్రతిరోజు కూడా ఏదో ఒక సందేశాన్ని తన బిడ్డలకు అందించడంలో కారణం ఏంటంటే, ప్రతి సందేశం అందరికీ కాకపోవచ్చు, కానీ వాళ్ళల్లో కొంతమందికి తప్పకుండా ఉపయోగపడేటువంటి సందేశమే బాబాగారు చెప్తారు. అంటే తన బిడ్డలు మరి కొద్ది రోజులలో ఎదుర్కోబోయే సమస్యలు కానీ, లేదంటే సాధించబోయే విజయాలను కానీ, దానిలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు కానీ కొంతమందికి ఎగ్జాక్ట్గా సూట్ అయ్యేటువంటి కొన్ని సూచనలు అయితే బాబాగారు చెప్తూ ఉంటారు. అంటే బాబాగారి వాక్కుని, బాబాగారు సందేశాన్ని పాటిస్తే అందరికీ కూడా ఉపయోగమే. కానీ అది తప్పకుండా పాటించాల్సినటువంటి భక్తులు కొంతమంది ఉంటారండి. అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్నట్టుగా ఎన్నో కష్టాలు అనుభవించి గెలుపు చివరి దాకా వెళ్ళి కొంతమంది ఉంటారు. ఆ విషయం మనకు తెలియకపోవచ్చు, కానీ ఆ సిచ్యువేషన్లో ఉన్న ప్రతి ఒక్కరికి అర్థమవుతుంది. మరి కొద్ది రోజులలో నేను ఇలాంటి పరిస్థితిని ఒకదాన్ని ఎదుర్కోబోతున్నానంటే బాబాగారు ఈ వాక్కు నా కోసమే చెప్పారని వారికి ఎగ్జాక్ట్గా అర్థమవుతుంది ఫ్రెండ్స్. అలాగా బాబాగారు చెప్పే ప్రతి సందేశం ప్రతి బిడ్డకి సంబంధించినదే అండి. అయితే అది ఖచ్చితంగా పాటించాల్సినటువంటి బిడ్డలు కొంతమంది ఉంటారు. అంటే మరి కొద్ది రోజులలో వారి కష్టాలు తీరిపోవచ్చు, లేదంటే వారు కొన్ని చిక్కులలో ఇరుక్కోవచ్చు. వాటన్నిటికీ కూడా పరిష్కారాలను, మార్గాలను, వారి కోరికలు, ఇప్పటిదాకా కోరిన కోరికలు నెరవేర్చడానికి గాను కొన్ని జాగ్రత్తలు కానీ ఇవన్నీ కూడా బాబాగారు చెప్తుంటారు. తప్పకుండా అవి పాటించాల్సిన వాళ్ళు కొంతమంది ఉంటారు. వాళ్ళు జాగ్రత్త పడిపోవాలి, మిగతా వాళ్ళు పాటించాలి. అయితే ఈరోజు బాబాగారు తన కొంతమంది బిడ్డలు ఎవరి పాపకర్మలైతే తొలగిపోయాయో, ఎవరైతే మంచి జీవితాన్ని కోరుకుంటూ ఉన్నారో, ఎవరైతే ఎప్పటి నుంచో బాబాగారిని ఒక కోరిక నెరవేర్చమని అడుగుతూ ఉన్నారో ఆ బిడ్డలలో కొంతమందికి బాబాగారికి సందేశం చెప్తూ ఉన్నారండి. తన బిడ్డలను ఉద్దేశించి బాబాగారు ఏమంటున్నారో తెలుసా? తల్లి, నువ్వు ఎప్పుడైతే నీ భారమంతా భగవంతునిపై వేసి నీ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తావో అప్పుడే నువ్వు కోరినవి, నీకు కావలసినవి నీకు అందుతాయి. నీకు ఏ సమయంలో ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసమ్మా. నువ్వు నా దారిలో నడిస్తే నీకు మంచి భవిష్యత్తును నేను ప్రసాదిస్తాను. అలా కాకుండా నీ అంతటా నువ్వు చెడు నిర్ణయాలు తీసుకుని చెడు దారిలో నడిస్తే ఎలా చెప్పు? నన్ను అడగాలి కదా తల్లి. బాబా, నేను ఇలా ఒక నిర్ణయం తీసుకోబోతున్నాను, అది మంచిదేనా అని ఈ బాబాకి చెప్పాలి కదా, నా అనుమతి తీసుకోవాలి కదా. ఎవరో చెప్పారని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే ఎలా చెప్పమ్మా? కాబట్టి ముందే ఆలోచించి ఒక మంచి నిర్ణయం తీసుకో. ఏదైనా నిర్ణయం తీసుకునే ముందు నీ బాబాకి ఒక్కసారి చెప్పు తల్లి. తప్పకుండా నా అనుమతి నీకు ఇస్తాను, ఒకవేళ అది మంచి మార్గం అయితే. లేదు, దానివల్ల నీకు చెడు జరిగే పని అయితే నేను అప్పుడే నిన్ను హెచ్చరిస్తాను. చూడు తల్లి, ఎప్పుడైతే నువ్వు ఒక మంచి నిర్ణయం తీసుకుంటావో, ఎప్పుడైతే నువ్వు ఆలోచించి ఒక మంచి నిర్ణయానికి వస్తావో, క్షణంలో నీకు మంచి భవిష్యత్తు నేను కల్పిస్తాను. నా బాబా నాకు తోడుగా ఉన్నారు, ఇక నాకెందుకు భయం అని నువ్వు ధైర్యంగా ముందుకు వెళ్ళగలిగితే నీతో పాటు నేను కూడా నీ దారిలో నడుస్తానమ్మా. నువ్వు గెలుపు సాధించినప్పుడు నీ భుజాన్ని తడుతూ, నీకు ఓటమి ఎదురైనప్పుడు నీకు ధైర్యం చెబుతూ నిన్ను మంచి మార్గంలో నేను నడిపించుకుంటాను బిడ్డ. ఎవరైతే అందరితో ఈర్ష్య లేకుండా స్నేహభావంతో ఉంటారో
వారు నాకు ఎంతో ప్రియమైన వారు. ఆస్తిపైన, డబ్బుపైన మమకారం లేకుండా సుఖదుఖాలలో కూడా ఎవరైతే ఒకేలా ఉంటారో వారితోనే నేను ఎల్లప్పుడూ ఉంటాను. ఎవరైతే భక్తి శ్రద్ధలతో నాలో ఐక్యమవుతారో, నమ్మకంతో నన్ను పూజిస్తూ ఉంటారో వారిని నేను ఎప్పుడు ఏ క్షణంలో అయినా రక్షిస్తాను. వారి పూర్తి బాధ్యత నేను స్వీకరిస్తాను తల్లి. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా కానీ బాబా అని నన్ను పిలు, వెంటనే నీ ముందుంటానమ్మా. నేను పదే పదే ఈ విషయాన్ని ఎందుకు చెబుతున్నానో తెలుసా బిడ్డా? నేను ఎన్నిసార్లు చెప్పినా కానీ నీకు బాధ రాగానే నువ్వు కృంగిపోతూ ఉన్నావు. నేనున్నానని మరిచిపోతూ ఉన్నావు తల్లి. ఇప్పటి వరకు నేను చెప్పిన మాటలన్నీ వ్యర్థమైపోతూ ఉన్నాయి. నీకు ఎప్పుడు కష్టం వచ్చినా లేదా నీకు నచ్చని పనులు జరిగినా అంతా నీ మంచికే అని అనుకోవాలి బిడ్డ. అది కేవలం నీకు శిక్షణ మాత్రమే తల్లి. శరీరం మరణించాక ఏదైతే నీతో వస్తుందో దానిని పవిత్రం చేయడానికే ఈ శిక్షణ. భగవంతుడు నీకు కష్టాలను ఇచ్చేది నువ్వంటే ఇష్టం లేక కాదు, నిన్ను బాధ పెట్టాలని కూడా కాదు బిడ్డ. బంగారాన్ని ఎలా అయితే మంటలలో వేసి మంచిగా తయారు చేస్తారో, మంచి బంగారాన్ని వెలికి తీస్తారో, అలానే నిన్ను కూడా మంచిగా బలంగా తయారు చేయాలనే అలా చేస్తున్నారని గుర్తించు. ప్రతి ఒక్కరి జీవితంలో కష్టాలు, సమస్యలు, ఓటములు అన్నీ ఎదురవుతాయి. ఎవ్వరూ కూడా దానికి అతీతులు కాదు. వారి ప్రతి సమస్యకి పరిష్కారాలు కూడా ఉంటాయమ్మా. సమస్య వచ్చినప్పుడు దానికి పరిష్కారం తప్పకుండా ఉంటుంది బిడ్డ. దానిని గుర్తించాలి. ఓటమికి కారణాలు కూడా ఉంటాయమ్మా. కానీ కొన్నింటికి అసలు కారణం నువ్వే అవుతావు తెలుసా? ఆ విషయాన్ని నువ్వు గ్రహించు. నువ్వు అలా కాకుండా నువ్వు చేసిన తప్పుకి వేరొకరిపై నిందలు వేసేస్తూ ఉన్నావు. ఇది న్యాయమేనా తల్లి? ముందు మనం మారాలి బిడ్డ. నువ్వు మారనంత వరకు నీ పరిస్థితుల్లో ఎలాంటి మార్పు ఉండదు. అసలు తప్పు ఎక్కడ జరుగుతుందో ఆలోచించమ్మా. దానికి కారణం నువ్వే అయితే ఆలోచించి ఆ తప్పుని సరిదిద్దుకో. చివరికి నువ్వు అనుకున్నది తప్పకుండా నువ్వు సాధిస్తావు. జ్ఞానాన్ని కలిగిన వారు తమ స్వార్థం కోసం కర్మలను తెచ్చిపెట్టుకోరు. వారు చేసే మంచి పనులకు ప్రతిఫలాన్ని కూడా కోరరు బిడ్డ. ఈ ప్రపంచమంతా భగవంతుడు వ్యాపించి ఉన్నారు అని మంచిగానే మంచి పనులు చేస్తారు. అదే అసలైన జ్ఞానం. ప్రతిసారి నీకు అవకాశాలు రావు కదా, వచ్చినప్పుడే వాటిని ఉపయోగించుకోవాలి. లేదా అవకాశం రాగానే నీ అవసరాన్ని సృష్టించుకొని ఉపయోగించుకోవాలి. లేకపోతే జీవితంలో ఎదురుచూపు తప్పదమ్మా. ముందడుగు ఎప్పటికీ వేయలేరు. ఎందుకంటే తల్లి, ఎవ్వరూ కూడా నీకు పూలదారిని ఏర్పరచరు కదా. మనమే మన దారిని ఏర్పరచుకోవాలి. మనిషి ఎంత కష్టపడ్డా కానీ తను సంపాదించిన డబ్బుని చనిపోయేటప్పుడు ఒక్క రూపాయి కూడా తీసుకొని పోలేరు. నిజమే కదా తల్లి? కానీ అదే ఇతరులకు సహాయం చేస్తే అది పుణ్యకర్మగా మారి నీతో పాటే వస్తుందమ్మా. ఇదే అసలైన సంపద. ఆ సంపద నీ జీవితానికి ఇంకా రాబోయే జన్మకి కూడా ఉపయోగపడుతుంది. నీ సాయి చెప్పింది అర్థమవుతుంది కదా బిడ్డ? నీకు ఉన్న దాంట్లోనే ఇతరులకు సహాయం చెయ్యి. తప్పకుండా నేను నీకు కావాల్సింది ఇస్తానమ్మా. అతి త్వరలోనే నువ్వు కోరింది నా చేతిలో నుంచి తీసి నీ చేతిలో పెడతాను. ఆనందంగా ఉండమ్మా. నువ్వు నా ఆశీర్వాదంతో పుట్టిన సాయి బిడ్డవి తల్లి. నువ్వు నా దగ్గర భద్రంగా ఉంటావు. ఇక ప్రశాంతంగా నీ జీవితాన్ని కొనసాగించు. నీకు అంతా మంచి జరుగుతుందమ్మా అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారండి. అయితే మనం ముందుగా చెప్పుకున్నట్టు ఇది కొంతమంది బిడ్డలకు కాదండి, ప్రతి బిడ్డకి కూడా.
బాబాగారు తన ప్రతి బిడ్డకి ఈ సందేశాన్ని పంపారండి. ఎందుకంటే మనందరిలో కూడా కామన్గా ఉండేటువంటి లక్షణం ఇది. ఏదైనా కష్టం వస్తే కృంగిపోతూ ఉండటం. బాబాగారి సందేశం వింటున్నంతసేపు చాలా ధైర్యంగా ఉంటాం. బాబాగారు నాకు అన్నీ ప్రసాదిస్తారని ఆ నమ్మకంతో ఉంటాం. కానీ ఏదైనా చిన్న కష్టం రాగానే అవన్నీ కూడా మర్చిపోయి మళ్ళీ బాబాగారు ఏదైతే చేయొద్దు అంటున్నారో దానినే చేస్తాం. అదేంటంటే బాధపడడం, కృంగిపోవడం, నాకు వేరే మార్గం లేదని మనలో మనమే కుంగిపోతూ ఉండడం. ఇదే బాబాగారు చెప్తూ ఉన్నారు, తల్లి ఈ విధమైన మనస్తత్వంతో నువ్వు ఎన్నిసార్లు ఎన్ని సంవత్సరాలు కష్టపడినా ఉపయోగం లేదు. నీ బాబాని నమ్మి నీ బాబా మార్గంలో నడు. నేను నీకు ఏం చెప్తున్నానో అలానే చెయ్యి. తప్పకుండా నువ్వు విజయం సాధిస్తావమ్మా. ఎందుకంటే నువ్వు సాయి బిడ్డవి. నువ్వు సాధించలేనిదంటూ ఏదీ లేదు. నువ్వు ఏదైతే కోరుకుంటున్నావో దానిని తప్పకుండా నువ్వు సాధించగలవు. కానీ బిడ్డ, ఆ విషయం మానేసి కొంచెం కష్టం రాగానే ఎందుకమ్మా కృంగిపోతూ ఉన్నామని బాబాగారు తన బిడ్డలను అడుగుతూ ఉన్నారు. అదేవిధంగా బాబాగారు మరొక విషయం కూడా చెప్తూ ఉన్నారు. మనం నడవటానికి ఎవ్వరూ కూడా పూలదారి అయితే వెయ్యరు కదా అండి. ఇప్పుడున్న సమాజంలో ఎలా ఉన్నారంటే పూలదారి కాదు, మనకున్నటువంటి దారిని అలానే ఉంచితే సరిపోతుంది. అలానే కూడా ఉంచరు. మధ్యలో ఎన్నెన్నో అడ్డం తీసుకొచ్చి పెడతారు, ముళ్ళు వేస్తారు, అడ్డంకులు పెడతారు. అలాంటి సమాజంలో బ్రతుకుతూ ఉన్నాం. ఇలాంటి మనుషుల మధ్య బ్రతుకుతూ ఉన్నప్పుడు మనం ఆచితూచి అడుగు వేయాలి. మన దారిని మనమే సృష్టించుకోవాలి. వచ్చిన అవకాశాన్ని మనమే సద్వినియోగం చేసుకోవాలి. అవకాశాలను మనమే సృష్టించుకోవాలి. అది ఈరోజు బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఇక మనదే మన చేతి వరకు వచ్చేసిందన్నటువంటి అవకాశాన్ని కూడా గ్రద్దల్లా తన్నుకుపోయేటువంటి మనుషుల మధ్య మనం బ్రతుకుతూ ఉన్నప్పుడు ఎంత జాగ్రత్తగా ఉండాలి. మనకంటూ కొంత తెలివితేటను ప్రసాదించి బాబాగారు ఒక ధైర్యాన్ని ప్రసాదించి ఒక అద్భుతమైనటువంటి జీవితాన్ని మనకు ప్రసాదించినప్పుడు దానిని తీసుకువెళ్ళి పక్కవారి చేతిలో ఇప్పటికీ పెట్టకూడదండి. అందుకే ఏ నిర్ణయం తీసుకున్నా సరే తొందరపడి మాత్రం నిర్ణయాలు తీసుకోకూడదు. బాబాగారిని ఒక మాట అడిగి ఆ తండ్రి అనుమతి మనకు దొరికినప్పుడే ఏ నిర్ణయమైనా తీసుకోవాలి. ఏదైనా నిర్ణయం తీసుకునేటప్పుడు 1కి 10 సార్లు ఆలోచించి నిర్ణయం తీసుకోవాలండి. ఎందుకంటే మనం తీసుకునేటువంటి ఆ నిర్ణయం వల్ల మనం బాధపడకూడదు, మన ద్వారా పక్క వాళ్ళు కూడా బాధపడకూడదు. అలాంటి కర్మలు ఎవరైతే చేస్తూ ఉంటారో అవే వారికి రేపు జీవితంలో మిగతా జీవితంలో కానీ లేదంటే రేపు రాబోయేటువంటి తరువాతి జీవితంలో కానీ అవే పనికొస్తాయి, అవే మీ వెంట వస్తాయని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. అంతేకాని మనం సంపాదించుకున్నటువంటి అష్టైశ్వర్యాలు కానీ వజ్ర వైడూర్యాలు కానీ ఒక్క రూపాయి కూడా మన వెంట రాదు. మనతో వచ్చేది ఏంటంటే మనం చేసినటువంటి పుణ్యకర్మలు మాత్రమే మనతో వస్తాయి. ఆ పేరు ప్రతిష్టలు మాత్రమే మనతో వస్తాయి. ఇది బాబాగారు చెప్పినట్టు మన భవిష్యత్తుకే కాదు, ఒకవేళ మనకు తరువాతి జన్మ అయితే ఉంటే ఆ జన్మలో కూడా ఈ పుణ్యకర్మలు మనతో వస్తాయి. ఇప్పుడు పడినటువంటి కష్టాలు ఆ జన్మలో పడం. అలాంటి పనులు చేయండి అని బాబాగారు తన బిడ్డలకు చెప్తూ ఉన్నారు. ఎప్పుడూ బాబాగారు తన బిడ్డలకు చెప్పేది ఒకటే మాట పదే పదే చెప్తూ ఉంటారు, శ్రద్ధా సబూరితో ఉండండి, మీ బాబాపై నమ్మకంతో ఉండండి. ఎంత కష్టం వచ్చినా సరే కృంగిపోవద్దు. మిమ్మల్ని మీరు నమ్ముకోండి. మీ వెంట నేను నడుస్తానమ్మా. మీరు న్యాయమైన నిర్ణయాలు తీసుకుని ధర్మ మార్గంలో ఉండని రోజులు నేను మీ చెయ్యి వదిలిపెట్టను అని బాబాగారు ప్రతి వీడియోలో చెప్తారండి. ఒక్క సందేశం కాదు, ప్రతి సందేశంలో చెప్తూ ఉంటారు. అయితే ఇప్పటికైనా ఫ్రెండ్స్, మనందరం కూడా బాబాగారిని పూర్తిగా విశ్వసిస్తూ ఆ తండ్రి మనతో ఉన్నాడని పూర్తిగా నమ్ముతూ మనం ఏదైతే పనులు చేయాలో, ఏ కార్యాలు అయితే చేయాలో వాటిని పెండింగ్ పెట్టకుండా చేసుకుంటూ వెళ్దాం. దానికి ప్రతిఫలాన్ని ఆశించకుండా మనం ఎంతైతే ఎఫర్ట్ పెట్టగలమో, ఎంతైతే కష్టపడగలమో అంత ఎఫర్ట్ మనం పెట్టుకొని మన లక్ష్యాలు ఏదైతే ఉన్నాయో వాటిని నెరవేర్చుకోవడానికి మన వంతు ప్రయత్నం మనం చేద్దాం. మిగతా అంతా బాబాగారికి వదిలేద్దాం. తన బిడ్డలు సంతోషంగా ఉండటానికి వాళ్ళు అంతా కష్టపడుతూ ఉంటే బాబాగారు ఎందుకండి కామ్గా ఉంటారు, ఎందుకు గమ్ముగా చూస్తూ ఉంటారు? తప్పకుండా ఆయన చేయవలసింది ఆయన చేస్తారు. మనం చేసేది 1%. బాబాగారు చేసేది 99% బాబాగారే చేస్తారు. మనం సాధించాలన్న దానికోసం మనం కష్టం మాత్రమే పడతాం, కానీ దానికి మార్గాలు చూపించేది బాబాగారు, దానికి అవకాశాలు సృష్టించేది బాబాగారు, ఆ అవకాశాలను ఉపయోగించుకోమని చెప్పేది కూడా బాబాగారే. ఇన్ని విధాలుగా బాబాగారు మనకింత సహాయం చేస్తూ ఉంటే మనం దేని గురించి ఆలోచించాలి చెప్పండి?
ఏ బాబా బిడ్డ కూడా దేని గురించి ఆలోచించవద్దు. మన ప్రయత్నం మనం చేసుకుంటూ మిగతా భారం అంతా బాబా గారి మీద వేద్దాం. మిగతా అంతా ఆయన చూసుకుంటారు. సరేనా ఫ్రెండ్స్? ఇదండి ఈరోజు బాబా గారి సందేశం. ఈ సందేశం కనుక మీకు కనుక నచ్చినట్లయితే తప్పకుండా ఒక చిన్న లైక్ చేయండి ఫ్రెండ్స్. మరింత మంది మన బాబా గారి భక్తులకైతే ఈ సందేశాన్ని షేర్ చేయండి. మొదటిసారిగా ఛానల్ని చూసే వాళ్ళు మాత్రం తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేయండి. మరొక బాబా గారి సందేశంతో మరొక వీడియోలో కలుద్దాం. అంతవరకు ఓం సాయిరామ్.